అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బాబా సాహెబ్ అంబేద్కర్ గారి గురించి మన దేశంలో కాదు ప్రపంచ నలుమూలన తెలియని వారు అంటూ ఎవరు కూడా లేరు. ఎందుకంటే ఆయన బాల్యం నుంచి కూడా అన్ని కష్టాలే. మళ్ళీ అతి చిన్న వయసులోనే 5-6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే చనిపోవటం, అన్ని రకాల ఇబ్బందులు ఉన్నా సరే ఏ విధమైన వెనక వేయకుండా ఉన్నతమైన చదువులు అభ్యర్థించడే కాకుండా ఇవాళ దేశ విదేశాల్లో కూడా ఆయన రాసిన రాజ్యాంగాన్ని తీసుకొని మరి ఎన్నో దేశాల్లో కూడా దాన్ని అమలు చేశారంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గొప్పతనం అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఎవరు చెప్పినా సరే అందరూ చెప్పేది ఒకే మాట ఏంటంటే, మనం ఏది సంపాదించినా ఏది చేసినా ఎవరైనా దోచుకొని వెళ్ళగలుగుతారు, కానీ ఒక విద్యను మాత్రం మన దగ్గర నుంచి ఎవరు దూరం చేయలేని విషయాన్ని అందరూ కూడా చెప్పారు. ఎందుకంటే మన మధ్య వ్యత్యాసాలు కానీ దూరం కానీ ఇవన్నీ కూడా పోవాలంటే ఒక విద్యతోటే సాధ్యం. అది బాబా సాహెబ్ అంబేద్కర్ గారు గ్రహించారు. ఆయన పట్టుదలతో ఉన్నతమైన విద్యని అభ్యర్థించడమే కాకుండా దేశానికి ఒక పెద్ద పవిత్రమైన గ్రంథం. ఇవాళ మనందరం కూడా కలిసిమెలిసి ఉన్నామంటే ఆయన ఇచ్చిన స్ఫూర్తి అని చెప్పడంలో కూడా ఏమాత్రం సందేహం లేదు. ఒక దళిత నాయకుడు కాదు, ఈ ప్రపంచానికే నాయకుడు అని చెప్పడం కూడా ఏమాత్రం కూడా సందేహం లేదు. అదేవిధంగా ఒక దళితుల కోసమే కాదు, మహిళల కోసం, మహిళల సమానత్వం కోసం, అందరు విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశం కోసం అన్ని విధాలుగా పోరాటం చేసిన వ్యక్తి బాబా సాహెబ్ అంబేద్కర్. ఆయన జయంతి సందర్భంగా చాలా మంది నాకు ఈ మధ్య చూశాను, లెటర్ రాస్తాం మన అద్దంకిలో ఒక మంచి లైబ్రరీ పెట్టమని అడుగుతా ఉన్నారు. ఈ సందర్భంగా అద్దంకి నియోజక ప్రజలకి ఓ మాట ఇస్తా ఉన్నాను, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతిగా, ఎందుకంటే అందరూ కూడా నాలెడ్జ్ అనేది ఉండాలి. కంపల్సరిగా రాబోయే రోజుల్లో పిల్లలకి నాలెడ్జ్ ఉండాలి. ఇందాక పెద్దలు మాట్లాడుతూ కూడా అక్కడ చెప్పడం జరిగింది, దాదాపు అతిపెద్ద లైబ్రరీ లండన్లో ఉంటే దాంట్లో 2-3 మాత్రమే ఎక్కువ సమయం గడిపి ఎక్కువ పుస్తకాలు చదివిన వ్యక్తుల్లో బాబా సాహెబ్ అంబేద్కర్ ఒకరు. ఇలా కూడా మన వాళ్ళు చెప్తా ఉన్నారు, అందరూ కూడా బుక్ నాలెడ్జ్ ఉండాలి. పుస్తకాలు చదవటం మానేసాము, అందరూ టీవీలు చూస్తా, టీవీలతోటి ఇతర వాటితో కాలక్షేపం చేస్తాము. పుస్తకం నాలెడ్జ్ అనేది వింటే కనుక చాలా మంచిగా అన్నారు. తప్పకుండా మళ్ళీ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మళ్ళీ మనం కూర్చునే రోజుకి అద్దంకి కాన్స్టిట్యూన్సీ అద్దంకి హెడ్ క్వార్టర్ లో మంచి లైబ్రరీని స్థాపిస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, కమిటీ వాళ్ళకి అందరూ కూడా దాదాపు గడిచిన 2-3 సంవత్సరాల నుంచి నేను కూడా వస్తా ఉన్నాను. పోయిన సంవత్సరం ఎలక్షన్ టైంలో కాబట్టి రాలేకపోయాము. వాళ్ళకి కింద నమస్కారం చేసుకుని వెళ్ళిపోవడం. వాళ్ళు మీతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు అందరూ కూడా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.